పార్టీ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో సైకిల్ కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్. మీ ఒరిజినల్ కాంగ్రెసా లేకపోతే సైకిల్ కాంగ్రెసా? అసలు కాంగ్రెస్ ఉంటుంది. సైకిల్ కాంగ్రెస్ లేకపోతే పువ్వు కాంగ్రెస్ అట్లని ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ ఇండియాలో అది ఇప్పుడు మన బాడీలో బ్లడ్ ఎట్లనో ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అట్ట. ఎందుకంటే కాంగ్రెస్ లేకుండా ఇండియా లేదు, ఇండియా లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎత్తున్నారు విమర్శలు. సైకిల్ కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఒక విధంగా పార్టీలో ఏ పార్టీ అయినా కష్టపడ్డ వాళ్ళని ఒక తీరుగా చూస్తున్నారు. అట్లేముండదు. నుంచి వచ్చిన అందరినీ వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టే చూడడం జరుగుతుంది. ఈరోజు నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన. మా తల్లిదండ్రులు ఎవరు కూడా రాజకీయ అనుభవం లేదు, ఎవరు మాజీ ఎమ్మెల్యేలు కాదు, ఏది కాదు. ఒక నికార్సైన కార్యకర్తను గుర్తించి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం అంటే ఎందుకు మీరు సైకిల్ కాంగ్రెస్ కాబట్టి మీరు గతంలో టీడీపీలో ఉన్నారు కాబట్టి ఇచ్చారు అనుకోవచ్చు కదా. అట్లా క్రైటీరియా ఉంటుందా? ఎక్కడన్నా కూడా సైకిల్ కాంగ్రెస్ లేకపోతే ఈ కాంగ్రెస్ అని ఉంటుందా? పనిని చూసిస్తారా? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడిన వాళ్ళు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కాదని ఎంగేజ్ మీకు కూడా ప్రధాన కార్యదర్శి వచ్చింది. ఇప్పుడు మొత్తం ఒక కమిటీ వేసుకున్నప్పుడు ఏజ్ విధంగా వాళ్ళు పనిచేసిన విధంగా ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి నా కాంట్రిబ్యూషన్, నేను ఒక 10 years నుంచి ఖమ్మంలో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఖమ్మం పార్లమెంటు, ఖమ్మంలో ఇదే ఫస్ట్ టైం గెలిచిందా 10 seats మెజార్టీ సీట్స్. పోయిన ఎలక్షన్లో కూడా మెజార్టీ సీట్స్ కాంగ్రెసే కదా. దాని ముందు ఎలక్షన్ కూడా మెజార్టీ సీట్ కాంగ్రెసే కదా. అప్పుడు రేణుకా చౌదరి గారు పార్లమెంటు మెంబర్గా ఉండి ఒక్క సీటు లేని ఖమ్మం జిల్లా నుంచి పూర్తిగా ఖమ్మం అంటేనే కాంగ్రెస్ జిల్లాగా మార్చింది రేణుకా చౌదరి గారు. ఆమె నాయకత్వంలో మేము అందరం పనిచేసినాం పార్టీకి. వాళ్ళు ఇంత కష్టపడ్డప్పుడు పార్టీ ఎందుకు గుర్తించదు? మీ కాంగ్రెస్ పార్టీకి అంత బలమే ఉంటే, అంత నాయకత్వమే ఉంటే ఊర్లలో గెలిచిన ఎమ్మెల్యే సీట్లు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎందుకు గెలవలేకపోయింది మీ పార్టీ? జిహెచ్ఎంసీ అనే కాడకే బీజేపీ వాళ్ళు వస్తారు, చార్మినార్ పోతారు, భాగ్యలక్ష్మి టెంపుల్ అంటారు, హిందూ ముస్లిం గొడవ అంటారు. అందుకే ఆ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రజలకు కూడా చెప్తున్నా, బీజేపీ ఉండి ఇప్పుడు ఇంతమంది ఎంపీలు గెలిచినారు. మల్కజ్గిరి ఎంపీ బీజేపీ కదా. ఏమి మొన్ననే కదా బడ్జెట్ వచ్చింది. మల్కజ్గిరికి ఏం వచ్చినాయి? ఏం తీసుకొచ్చారు మల్కజ్గిరికి డెవలప్మెంట్కి? నువ్వు సిటీలో వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంది? అసలు ఇదని కాదు, ఏ పార్లమెంట్ తీసుకోండి. సికింద్రాబాద్ ఎప్పటి నుంచో బీజేపీ గెలుస్తుంది కదా. మరి సికింద్రాబాద్లో ఏం డెవలప్మెంట్ ఉంది? మీ ఎంపీలు అడగాలి కదా పార్లమెంట్లో. ఎవరు ఎంపీలు అడుగుతున్నారు? ఇప్పుడు అదే చెప్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి మోడీ ప్రభుత్వం ఉండి 8 మంది ఎంపీలు గెలిచి కూడా రాష్ట్రానికి ఏం తీసుకొచ్చినారు? వీళ్ళకి ఇవన్నీ ఉండదు. మళ్ళీ ఎలక్షన్ కదా, మీరు చూడండి, మళ్ళీ వాళ్ళకి ఓవైసీ తోకపాటి ఓవైసీని తీసుకొని వస్తాడు. ఈయన ఒక మాట అంటాడు, ఈయన ఒక మాట అంటారు, మళ్ళీ రాజకీయం అంతా మార్చాలని చూస్తారు. అందుకే ప్రజలు కూడా చూసినారు. ప్రజలు కూడా 1-2 terms చూసినారు. వీళ్ళు చెప్పేది నిజమేమో, వీళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తారేమో, బీజేపీ ఉండాలేమో అని చూసినారు, తెలిసింది. రేపొద్దున బీజేపీకి డబుల్ డిజిట్ రాదు. జిహెచ్ఎంసీలో గుర్తుపెట్టుకోండి, డబుల్ డిజిట్ రాదు. 3 కార్పొరేషన్లు కాంగ్రెస్ వస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు తెలిసి క్యాండిడేట్లు కూడా దొరకరు దానికి. చిన్న సామెత మీరు ఇప్పుడు విన్నారా అండి? మేడిపండి చూడు మేలినయుండు పొట్టవిప్పి చూడు పురుగులుండు అనే సామెత ఉన్నారా? అవును. ఇప్పుడు మీరు విలేజ్లలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడ్డ కార్యకర్తల బాధలు ఎప్పుడైనా విన్నారా? మేము కష్టపడే కార్యకర్తలు మేమే కదా. మేము కష్టపడ్డ కార్యకర్తను కదా. గుర్తింపు లేదా? అందరికీ గుర్తింపు. మొన్న 90% సర్పంచ్ గెలిచారు. గ్రామాల్లో ఉన్న కార్యకర్తనేగా పోయి సర్పంచ్ చేసి నేను పోయి సర్పంచ్ అయినా. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మొత్తం గెలిచినాం. ఈరోజు అందరు కౌన్సిలర్లు అయ్యారు. మీరు ఒకసారి ఒక డేటా తీయండి.